ఇయ్యలే బియ్యం వేసిన నూనె మాట్లాడుతావు ఆ పైసలు ఇచ్చిందని ఇంట్లో మనోడు ఏ అమ్మ నువ్వు అట్లా వచ్చి నువ్వు ఇక్కడ మన్నుబడని పిలువడని అంటావు అట్లా అనద్దు నువ్వు అట్లా అంటావు నువ్వు దేవుడు బుక్ ఉన్నది ఒక బుక్ ఉన్నది బుక్ ఉన్నది ఇయ్యమంటే యంత్రం ఇస్తా బాగా తీసుకుంటా సత్యం భగవంతా ఆమెకు సరదైంది బాగా అయినా కానీ అదొక నమ్మితే సొమ్ము అమ్మ ఏదైనా నాకు ఇచ్చినవి 50 లక్షలు ఉన్నాయల్లా ఇచ్చింది పైసలు ఇయ్యలే బియ్యం వేసిన నూనె మాట్లాడుతావు ఆ పైసలు ఇచ్చిందని ఇంట్లో మనోడు ఏ అమ్మ నువ్వు అట్లా వచ్చి నువ్వు ఇక్కడ మన్నుబడని పిలువడని అంటావు అట్లా అనద్దు నువ్వు అట్లా అంటావు నువ్వు దేవుడు మనుషులకి వచ్చి నువ్వు అట్లా అంటావు నువ్వు నేను దేవుడినే కదా ఏం దేవుడివి మన్నుబడని అంటావు నువ్వు ఆ పిల్ల మంచి లేదంటే ముందే నేను ఏమని చెప్పినా నీకు బుద్ధుండాలమ్మా కొంచెం అన్న దేవుడి పేరు చెప్పుకొని ఇంకా పైసలు అడుగుతారా అని అడుగుతారు మన్ను పోయేవాడని మీ ఇంట్లో పడవచ్చు మన్ను మా ఇంట్లో పడనంటే మీ ఇంట్లోనే పడుతుందమ్మా మన్ను అసలు నిసుంటోళ్ళకి చూడు నా తప్పు మన్ను పడని బిన్ని పడని అట్లా అనద్దు దేవుడి పేరు ఇది దేవుడు అయితే మన్నువడనే అంటారా ఎందుకు కోపం వచ్చింది నీకు మన్నువడనే అంటే మన్నువడని బియ్యం ఇచ్చినా నీకు పంపిద్దాన్ని బియ్యం ఇచ్చినా నూనె పోసిన ఎన్ని లక్షలు ఇచ్చింది అంటే ఏంది ఏమాట అది నాకు ఇచ్చినావు ఇన్నైనా మన్నువడని అంటే మాకు ఎంత ఉంటది కొడుకు తల్లి చూస్తాడు తల్లి కొడుకు చూస్తాడు ఇప్పుడు మంది నీకు లక్షలు దానం ఇస్తారా నీకు పట్టబాగా వచ్చి నువ్వు చప్పాలు పెడుతున్నావు మా ఇంటికి వచ్చి అది నీ ఆ ఊళ్ళో వాళ్ళకే తగులుతుంది పిల్ల మంచి లేదంటే నీ పోరని నీ పిల్ల బియ్యం ఇచ్చిన దానమే అనేది ఉండే అన్ని ఇప్పుడు ఇస్తుంది మాటలు నైపోదావు నువ్వు చిన్నవి కర్మ అట్టగా జమాన సంగైసాను అనద్దు కానీ మేము ఓళ్ళని అనము మమ్మల్ని నన్ను కాళ్ళకే తగులుతుంది పుణ్యానికి పోతే మనకి పాపం తగులుతుంది ఇది మాత్రం నిజం. ఈ వీడియో ఎందుకు తీసిన అంటే మీ దగ్గర కూడా ఇలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు కదా, కాస్త జాగ్రత్త. దేవుడైనా పొద్దున్న వస్తారు కదా, మిట్ట మధ్యాహ్నం వచ్చి మాట్లాడాలనిపిస్తే నన్ను క్షమించండి.